హాయ్ ఎవ్రీవన్, ఇవాళ అయితే ఎగ్తో మసాలా అయితే చేయబోతున్నాను. అందుకోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసి మనం ఉడికించిన ఎగ్స్ అయితే ఇలా కట్ చేసేసుకొని ఆయిల్లో పెట్టేసుకొని ఇట్లా కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ ఆ రెండు మూడిటిని యాడ్ చేసుకొని ఇట్లా మిక్స్ చేసేసుకొని ఇట్లా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇట్లా ప్లేట్లో అయితే పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి తర్వాత దాంట్లో జీలకర్ర అయితే వేస్తున్నాను. జీలకర్ర వేసేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, కొంచెం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వాళ్ళు రెండిట్లో అయితే వేసేసాను. తర్వాత వచ్చేసి ఇట్లా సాల్ట్, ఇట్లా పసుపు, కొంచెం కారం అయితే వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ అయితే వేస్తున్నాను. వాటిని మిక్స్ చేసేసుకొని కొంచెం పొట్టు తీసుకున్న తెల్లగడ్డలు అయితే కొన్ని 4-5 అయితే వేసాను. వేసిన తర్వాత కలుపుకోవాలి. కలిపిన తర్వాత వచ్చేసి ఇంకా కొంచెం ధనియాల పౌడర్, గరం మసాలా అయితే వేసాను. కస్తూరి మేతి కొంచెం వేసాను. వాటిని కూడా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. గ్రేవీ కోసం కొంచెం చూసుకొని వేసుకోండి. వాటర్ అయితే వేస్తున్నాను. వాటర్ వేసిన తర్వాత కొంచెం బాగా బాగా మరిగించాలి. మరిగించిన తర్వాత ఎగ్స్ అయితే వేసేస్తున్నాను. ఎగ్స్ వేసేసిన తర్వాత వచ్చేసి ఇంకా కొత్తిమీర అయితే వేసుకుందాం, టేస్ట్కి బాగుంటుంది. ఫైనల్గా ఎగ్ తావ్ మసాలా అయితే రెడీ.